నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దేశ చరిత్రని తిరగరాసే విధంగా మాటలతో కాకుండా చేతలతో రైతును రాజును చేస్తామని ఏదైతే ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారో, చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేమేదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తల తన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వ భారాన్ని ఉంచుకొనే రైతులకిచ్చిన మాటని ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరులోపు రెండో విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్లు అనేక పార్లమెంటు ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాంది కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షమని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాక్కులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు అండగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ఉన్నా వాటిని అధిగమిస్తూ